ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఈ పుస్తకం విడుదలైన తర్వాత ఆస్తికులని ఒకంత కలవరపాటుకు గురి చేసిందని చెప్పక తప్పదు. అట్ ది సేమ్ టైం నాస్తికులు ఎగిరి గంతులు వేయడం ప్రారంభించారు. చాప్టర్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 19, లైన్ నెంబర్ 3. ఇందులో ఏం రాశాడో తెలుసా? ఐఎమ్ డౌట్ఫుల్లీ ఇంక్లైన్ టు బిలీవ్. అంటే తన సిద్ధాంతాన్ని తాను నమ్మటానికే సందేహంగా ఉందట. చార్లెస్ డాసన్ అనేవాడు ఎలాగైనా ఈ ప్రపంచాన్ని డార్విన్ థియరీ నిజము అని నమ్మించాలని ఒక పుర్రెని తీసుకొని వచ్చి చూపించాడు. సగం మనిషి సగం కోతికి సంబంధించిన పుర్రె. అంటే దీన్ని బట్టి డార్విన్ థియరీ నిజము అని చెప్పే ప్రయత్నం చేశాడు. మిఖాయల్ బెహే, అమెరికన్ బయోకెమిస్ట్. ఈయన రచించిన పుస్తకం డార్విన్స్ బ్లాక్ బాక్స్ 1996లో రాశాడు. ఈయన చెప్పిన విషయం ఏంటంటే తన పుస్తకంలో జీవుల్లో ఎన్నో వ్యవస్థలు ఉంటాయని, డార్విన్ చెప్పినట్టుగా జీవ పరిణామం జరిగితే ఆ వ్యవస్థలన్నీ ధ్వంసమైపోతాయని, ఈ 84 లక్షల జీవరాశులన్నీ కూడా మనిషికి ఎందుకు లోబడుతున్నాయి, మనిషికి మాత్రమే ఎందుకు రాజుగా ఉన్నాడు, దీనికి డార్విన్ వాదులు సమాధానం చెప్పాలి. డార్విన్ థియరీ, జీవ పరిణామ సిద్ధాంతం దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కావున 1-2 విషయాలు చెప్పి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇంతకీ డార్విన్ తన సిద్ధాంతంలో ఏం చెప్పుకొచ్చాడు అంటే, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద సంచరించే జంతువులు, అలాగే సముద్రంలోని చేపలు, జలచరములు, వాటితో పాటు మనిషి, జీవరాశులన్నీ కూడా ఒకే జీవి నుండి పుట్టుకొచ్చాయి అన్నది డార్విన్ వాదన. దీనికి ఎవల్యూషన్ థియరీ అని పేరు కూడా పెట్టాడు. ఇంకా చెప్పాలి అంటే 1859వ సంవత్సరంలో దీని మీద ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. దాని పేరే ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఈ పుస్తకం విడుదలైన తర్వాత ఆస్తికులని, అనగా ఈ సృష్టిని దేవుడే చేశాడు, మనిషిని కూడా దేవుడే చేశాడు అని నమ్మేవారిని ఒకంత కలవరపాటుకు గురి చేసిందని చెప్పక తప్పదు. అట్ ది సేమ్ టైం నాస్తికులు ఎగిరి గంతులు వేయడం ప్రారంభించారు. కారణం ఏంటని వారిని అడిగితే వారు చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? చూసారా, ఎన్నో సంవత్సరాలుగా మేము 100 సంవత్సరాలుగా దేవుడు లేడు అంటున్నాము, ఈ సృష్టికి దేవుని అవసరత లేదు అంటున్నాము, ఈ సృష్టిని దేవుడు చెయ్యలేదు అంటున్నాము, మనిషిని కూడా దేవుడు చేయలేదంటున్నాము. మరి ఈరోజు డార్విన్ కూడా తన పుస్తకంలో, తన సిద్ధాంతంలో, తన జీవ పరిణామ సిద్ధాంతంలో అదే చెబుతున్నాడు. మనిషిని దేవుడు చేయలేదు, మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పి సుమారు 160 సంవత్సరాలుగా ఈ డార్విన్ థియరీని భుజస్కంధాల మీద మోస్తూనే ఉన్నారు. మొదట మనకి సిద్ధాంతానికి లాకి తేడా తెలియాలి. లా అనగా క్రమబద్ధమైన పరిశీలన ద్వారా, క్రమబద్ధమైన ప్రయోగాల ద్వారా రుజువు చేయబడిన సిద్ధాంతం, దాన్ని లా అంటారు. కానీ ఇలా క్రమబద్ధమైన పరిశీలనల ద్వారా, ప్రయోగాల ద్వారా రుజువు చేయబడిన సిద్ధాంతం కాదు డార్విన్ థియరీ. ఉదాహరణకి న్యూటన్స్ లా. న్యూటన్ దేని గురించి చెప్పాడు? ఒక చెట్టు మీద నుండి పడిన పండు అది భూమి మీదనే ఎందుకు పడిపోవాలి, అలాగే ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు కదా అనే ఆలోచన న్యూటన్కి వచ్చింది. అనేక ప్రయోగాలు చేసిన తర్వాత అతను చెప్పిన విషయం ఏంటంటే, చెట్టు మీద నుండి పడిన పండు భూమి మీదకి ఎందుకు చేరింది అంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమికి ఆకర్షించుకునే గుణం ఉంది, అది ఏ వస్తువునైనా తన వైపు ఆకర్షించుకునేటువంటి గుణం భూమికి ఉంది కనుక అది భూమి మీదనే పడింది అని చెప్పి ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రజలకు పరిచయం చేశాడు. దీన్ని ఎవరు కాదనలేని నిజం. ఇలా ఖచ్చితత్వంతో కూడిన ప్రయోగాల ద్వారా న్యూటన్స్ లా లాగా డార్విన్ థియరీ రుజువు చేయబడిన సిద్ధాంతం కాదు. డార్విన్ తన సిద్ధాంతంలో దాదాపు 60% అన్నీ ఊహించి చెప్పినవే. ఎలాంటి పదాలు వాడాడో తెలుసా? ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో తెలుసా? ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగే అవకాశం ఉంది, అలా జరిగే అవకాశం ఉంది, ఇలా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే క్లారిటీగా అతనికి తెలియదు కనుకనే ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇలాంటి పదాలు తన పుస్తకంలో వాడాడు. అతనికే క్లారిటీ లేదు, నేను రుజువు చేయలేనంటున్నాడు. అలాంటప్పుడు మేము సైన్స్ని నమ్ముతున్నాం అని చెప్పుకునే ఈ నాస్తికులు, హేతువాదులు ఈ డార్విన్ థియరీని నిజమో అని చెప్పడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి, ఆలోచించండి. ఇంకా మనం పరిశీలించినట్లయితే ఈ పుస్తకంలో చాప్టర్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 19, లైన్ నెంబర్ 3. ఇందులో ఏం రాశాడో తెలుసా? ఐఎమ్ డౌట్ఫుల్లీ ఇంక్లైన్ టు బిలీవ్. అంటే తన సిద్ధాంతాన్ని తాను నమ్మటానికే సందేహంగా ఉందట. అంటే తన ప్రయోగాల మీద తనకే నమ్మకం లేదు.
తన ప్రయోగాల మీద తనకే నమ్మకం లేనప్పుడు అలాంటిది డార్విన్ థియరీ నిజము అని చెప్పడానికి వీరెవరు? అందుకే డార్విన్ థియరీకి సైన్స్ ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానం లేదు. సైన్స్ ఎప్పుడూ కూడా ఊహలపై ఆధారపడకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జీవ పరిణామ సిద్ధాంతం ఎంత వాస్తవ విరుద్ధమైనదో, ఎలా ఫెయిల్ అయిపోయిందో ఆధారాలతో సహా చూద్దాం. డార్విన్ ఏం చెప్పాడు? కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు, అలాగే మనుషులు అందరూ కూడా ఒకే జీవి నుండి పుట్టుకొచ్చారు. అనగా వీరందరికీ కామన్ యాన్సిస్టర్ ఉండేది, వీరందరికీ మూలం ఒక్కటే అని చెప్పాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొదట అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వానరుడు నరుడుగా మారే క్రమంలో ఈ మధ్యస్థ దశలో నరవానరుడిగా మారాడు. కోతి మనిషిగా మారే క్రమంలో సగము కోతి సగం మనిషిగా మారాడు. కొన్ని వేల లక్షల సంవత్సరాలు భూమి మీద జీవించాడు అని చెప్పుకొచ్చాడు. ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. మొదట వానరుడు కనబడుతున్నాడు, ఈ చివరికి వచ్చే కొలది నరుడు కనబడుతున్నాడు. అంటే ఈ మధ్యస్థ దశలో ఒక వానరం నరునిగా మారేటువంటి క్రమాన్ని చూపిస్తూ జీవ పరిణామం ఈ విధంగా జరిగింది అన్నది డార్విన్ వాదన, డార్విన్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇవి నరవానరునికి సంబంధించిన దశలు. అంటే సగము మనిషి సగము కోతి, సగము మనిషి సగము కోతి. వీరు దాదాపు కొన్ని వేల లక్షల సంవత్సరాలు భూమి మీద జీవించారు అని చెప్పుకొచ్చాడు. ఎవరు? ఈ డార్విన్. తర్వాత డార్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇఫ్ మై థియరీ ఈజ్ ట్రూ, ఫాజిల్స్ మస్ట్ బి ఎవరీవేర్, లేదా ఎవరీ కంట్రీ అన్నాడు. అంటే నా సిద్ధాంతమే కానీ నిజమైతే శిలాజాలు ప్రపంచం అంతటా, ప్రపంచ దేశాలన్నింటిలో దొరుకుతాయి అన్నాడు. ఉదాహరణకి ఈ డైనోసార్స్కి సంబంధించినటువంటి శిలాజాలన్నీ ప్రపంచ దేశాల్లో అక్కడక్కడ దొరుకుతున్నాయి. చైనాలో దొరికాయి, అమెరికాలో దొరికాయి, యూరోప్లో దొరికాయి, ఆఫ్రికాలో దొరికాయి, ఇండియాలో కూడా దొరికాయి. డార్విన్ చెప్పినట్టుగా ఈ శిలాజాలు లేదా ఈ ఫాజిల్స్ ప్రపంచ దేశాల్లో దొరికాయా అంటే దొరికాయి. ఇంతకు ఏ ఫాజిల్స్ దొరికాయి అని అంటే ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి నరుల ఫాజిల్స్ దొరికాయి, ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి వానరుల ఫాజిల్స్ దొరికాయి, ప్రాచీన మనుషుల ఫాజిల్స్ దొరికాయి, ప్రాచీన కోతుల ఫాజిల్స్ దొరికాయి, చింపాంజీల ఫాజిల్స్ దొరికాయి. మనుషులవి దొరికాయి, చింపాంజీలు దొరికాయి. అంతేగాని ఈ మధ్యస్థ దశ కోతి మనిషిగా మారే ఈ పరిణామ క్రమం గురించి డార్విన్ చెప్పాడు చూసారా? ఈ పరిణామ క్రమానికి సంబంధించి అంటే సగము కోతి సగము మనిషికి సంబంధించిన ఫాజిల్స్ 160 సంవత్సరాలుగా ప్రపంచ దేశాల్లో ఈ డార్విన్ వాదులు కానీ మరొక శాస్త్రవేత్తలు కానీ ఎవ్వరు వెతికినా నరవానరులకు సంబంధించిన ఫాజిల్ ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. మనిషివి దొరుకుతున్నాయి, చింపాంజీలవి, గొరిల్లలవి, కోతులవి అవన్నీ దొరుకుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బతికినటువంటి ఫాజిల్స్ కూడా కొన్ని దొరుకుతున్నాయి. కానీ కోతి మనిషిగా మారే క్రమంలో ఈ మధ్యస్థ దశకు సంబంధించినటువంటి ఫాజిల్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఇంతకు ఎందుకు దొరకలేదు? 160 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు వెతుకుతున్న ఫాజిల్స్ ఎందుకు దొరకలేదు? ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే సైంటిస్టులు చాలామంది ఏమంటున్నారో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైంటిస్టులు ఏమంటున్నారో తెలుసా? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవల్యూషన్ థియరీ. ఎవల్యూషన్ థియరీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది అని వారు వాదిస్తున్నారు. ఒక్క ఫాజిల్ కూడా దొరకడం లేదు, వాటికి రుజువులు కనబడడం లేదు. ఈ నరవానరులకు సంబంధించిన ఫాజిల్స్ ఒక్కటే దొరకలేదు, వాటికి రుజువులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేవు అన్నది వారి వాదన. ఆ మధ్యకాలంలో చార్లెస్ డార్సన్ అనేవాడు ఎలాగైనా ఈ ప్రపంచాన్ని డార్విన్ థియరీ నిజము అని నమ్మించాలని, డార్విన్ థియరీ నిజము అని ఒప్పింపజేయాలని వాడు చేసిన పని ఏంటో తెలుసా? ఒక పుర్రెను తీసుకొని వచ్చి కొన్ని వందల సంవత్సరాలుగా, సుమారు 160 సంవత్సరాలుగా మనం ఈ నరవానరులకు సంబంధించిన ఫాజిల్స్ ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పి వెతుకుతున్నాం కదా, ఇదిగో మొట్టమొదటిగా నాకు దొరికింది ఫాజిలు అని చెప్పి ఒక పుర్రెను తీసుకొని వచ్చి చూపించాడు. ఇంతకీ ఆ పుర్రెను ఒకసారి మీరు చూసినట్లయితే ఇది అతను చెబుతున్న విషయం ఏంటంటే, ఇది నరవానరులకు సంబంధించినటువంటి పుర్రె. అంటే సగము మనిషి సగము కోతి, సగము మనిషి సగము కోతికి సంబంధించినటువంటి పుర్రె. అంటే దీన్ని బట్టి డార్విన్ థియరీ నిజము అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ శాస్త్రవేత్తలు ఆ తర్వాత ఈ పుర్రెని ల్యాబ్కి తీసుకెళ్ళి పరిశీలించగా బయటపడిన విషయం ఏంటో తెలుసా? ఈ పైన కనిపిస్తుంది చూసారా, బ్లాక్ కలర్లో ఉంది, ఇది మనిషికి సంబంధించిన పుర్రె అని. ఈ కింద దవడ ఉంది చూసారా, ఈ దవడ ఉంది చూసారా, ఈ దవడ మనిషికి సంబంధించినది కాదని, అది ఒక ఒరంగటాన్ యొక్క, అనగా అది ఒక చింపాంజీ యొక్క దవడని
వీడు మనిషి పుర్రెను అప్పటికే మరణించిన ఒక మనిషి పుర్రెను అప్పటికే మరణించినటువంటి ఒక ఒరంగటాన్ దవడను రెండింటిని తెచ్చి అతికించి దాని మీద ఏదో రసాయనాలు పూసి అది ఎంతో ప్రాచీన కాలందిగా నమ్మించడానికి ప్రజలను మోసం చేయడానికి ఈ పని చేశాడు తప్ప ఇది నరవాణరులకు సంబంధించినటువంటి పుర్రె కాదని శాస్త్రవేత్తలు వాడి బండారం బయటపెట్టారు. మొత్తానికి చార్లెస్ డాసన్ యొక్క బండారం బయటపడిపోయింది. ప్రపంచాన్ని మోసం చేయాలని చూశాడు, దొరికిపోయాడు దొంగ చివరికి. అసలు ఒక జాతి పరిణామం చెంది వేరొక కొత్త జాతి పుట్టుకొని రావాలి అంటే మార్పులు ఎక్కడ జరగాలో తెలుసా? డార్విన్ చెబుతున్నటువంటి సిద్ధాంతం ప్రకారం మార్పులు ఎక్కడ జరగాలో తెలుసా? డిఎన్ఏలోని జన్యువుల మధ్య మార్పులు జరగాలి, మ్యుటేషన్స్ జరగాలి. ఎందుకంటే పుట్టబోయే క్రొత్త జీవి లేదా క్రొత్త జాతి ఏర్పడాలి అంటే డిఎన్ఏలోని జన్యువుల మధ్య మ్యుటేషన్స్ జరగాలి. పుట్టబోయే కొత్త జీవి ఏ కలర్లో ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, కళ్ళెక్కడుండాలి, ముక్కెక్కడుండాలి, కాళ్ళెక్కడుండాలి, చేతులు ఎక్కడుండాలి, గోళ్ళు ఎక్కడుండాలి, వెంట్రుకలు ఎక్కడుండాలి, అవి ఏ కలర్లో ఉండాలి, ఇవన్నీ కూడా డిఎన్ఏలోని జన్యువుల మధ్య జన్యువులలో ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి. దానినే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా? అసలు డిఎన్ఏ గురించి కానీ డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యువులు జీన్స్ గురించి కానీ డార్విన్కి తెలియదు. డిఎన్ఏ ఉంటుందన్న సంగతి సైన్స్ ప్రపంచానికే తెలియదు. అలాంటిది డిఎన్ఏ ఉంటుందని కానీ అందులో జన్యువులు ఉంటాయని కానీ మ్యుటేషన్స్ వాటిలో జరుగుతాయని కానీ తెలియనటువంటి ఈ డార్విన్ అసలు జీవ పరిణామం గురించి ఎలా మాట్లాడతాడు? జీవ పరిణామం గురించి ఎలా మాట్లాడగలడు ఈ డార్విన్? ఆలోచించండి. డార్విన్ ఇదిగో పులి అంటే ఈ డార్విన్ వాదులు అదిగో తోక అంటున్నారు. అసలు వీళ్ళకి బుర్రా బుద్ధి ఉందంటారా? మా ప్రాంతంలో ఒక సామెత ఉందండి, ఏంటో తెలుసా? ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడట. అలా ఉంది డార్విన్ పరిస్థితి. డిఎన్ఏ గురించి కానీ జన్యువుల గురించి కానీ తెలియని డార్విన్ జీవ పరిణామం గురించి మాట్లాడడం అలానే ఉంది. అసలు జీవుల మధ్య ఎవల్యూషనే జరగలేదా అంటే జీవులు పరిణామమే చెందలేదా అంటే చెందాయి. జీవ పరిణామం జరిగింది. ఈ విషయాన్ని మనం ఆలోచించబోయే ముందు మనం 2 విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే మైక్రో ఎవల్యూషన్, మ్యాక్రో ఎవల్యూషన్. మైక్రో ఎవల్యూషన్ గురించి చూద్దాం. మొదటిగా మీకు పిక్చర్ చూపిస్తాను, ఆ పిక్చర్ చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అన్ని కుక్కలే ఉన్నాయి, అన్ని డాగ్సే ఉన్నాయి. కానీ వీటిని మనం పరిశీలిస్తే వాటి రంగుల్లో తేడా ఉంది, వాటి ఎత్తులో తేడా ఉంది, వాటి ముఖ కవలికల్లో తేడా ఉంది, వాటి సైజులో తేడా ఉంది. అన్నీ కుక్కలే, అన్నీ ఒకే జాతే. కానీ వాటి రంగులో, వాటి ఎత్తులో, వాటి ముఖ కవలికల్లో, వాటి ఆకారంలో తేడాలున్నాయి. కారణం ఏంటో తెలుసా? అవన్నీ ఒకే ప్రాంతానికి సంబంధించిన కుక్కలు కాదు. ప్రపంచ దేశాల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి వివిధ వాతావరణ పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నటువంటి కుక్కలు, వాటి జాతులవి. ఆయా ప్రాంతాల్లో ఆయా భౌగోళిక పరిస్థితుల మధ్య జీవిస్తున్నటువంటి కుక్కలు. అన్ని కుక్కలే, ఇవన్నీ ఒకే జాతి. అంటే వాటి రంగులోనూ, వాటి హైట్లోనూ, వాటి ఆకారంలోనూ మార్పులు ఎందుకు వచ్చాయి అంటే వాతావరణాన్ని బట్టి, అవి నివసించే ప్రదేశాన్ని బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి, భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. అందుకు వాటిలో చిన్న చిన్న మార్పులు వచ్చాయి. దీన్నే మైక్రో ఎవల్యూషన్ అని అంటారు. అంటే ఒకే జాతికి సంబంధించినటువంటి జీవుల మధ్య సంభవించేటువంటి చిన్న చిన్న మార్పులను మైక్రో ఎవల్యూషన్ అంటారు. మరొక పిక్చర్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ గ్రద్దలు. వీటిల్లో కూడా అంతే. ఒకటి పొట్టిగా ఉంది, ఒకటి పొడవుగా ఉంది, ఒకటి భారీ ఆకారముగా ఉంది, వాటి ముక్కుల్లో కూడా తేడా ఉంది, కొన్నిటికి నెత్తిపైన జుట్టులాగా వచ్చింది. అంటే ఇవన్నీ కూడా వివిధ దేశాలకు, వివిధ ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి గ్రద్దలు ఇవన్నీ. అంటే ఇవన్నీ ఒకే జాతి, ఒకే జాతికి సంబంధించినటువంటి పక్షులు ఇవన్నీ. వీటిలో చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ ఇవన్నీ గ్రద్దలే. వీటిలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న మార్పులు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి అలా మార్పులు వచ్చాయి. అంతే తప్ప వేరే జాతి ఈ జాతిగా మారలేదు. చివరగా మనుషుల గురించి చూద్దాం. ఇక్కడ రకరకాల దేశాలకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారు. కొందరు తెల్లగున్నారు, కొందరు నల్లగున్నారు, కొందరు పొట్టిగున్నారు, కొందరు పొడగున్నారు, కొందరు జుట్టు ఎర్రగుంది, కొందరు తెల్లగుంది. ఏమండి, వీరు ఎందుకు ఇలా వీరి ముఖాల్లో, ఆకారాల్లో తేడాలు ఉన్నాయి, చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అంటే వీరు కూడా అంతే, మనుషులు కూడా అంతే. ఆఫ్రికా వారు ఉన్నారు, ఆస్ట్రేలియా వారు ఉన్నారు, యూరప్ వారు ఉన్నారు, యుఎస్ వారు ఉన్నారు, ఇండియా వారు ఉన్నారు, చైనా వారు ఉన్నారు. కాబట్టి వారు ఆయా దేశాల్లో నివసిస్తున్నారు కనుక ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వారిలో కూడా, అనగా మనుషుల మధ్యలో కూడా చిన్న చిన్న మార్పులు వచ్చాయి.
తక్కువ మైక్రో లెవెల్‌లో ఈ ఎవల్యూషన్ అనేది జరిగింది. అంటే ఒకే జాతి, మనుషులంతా ఒకే జాతి. ఆఫ్రికా వాడైనా, ఇండియా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, పాకిస్తాన్ అని ఎవడైనా మనుషులంతా ఒకే జాతి. ఒకే జాతికి సంబంధించినటువంటి ఈ మనుషుల మధ్యలో చిన్న చిన్న ఎవల్యూషన్ అంటే చిన్న చిన్న మార్పులు, మైక్రో ఎవల్యూషన్ అనేది జరిగింది. కానీ డార్విన్ చెప్పింది ఇలాంటి చిన్న చిన్న మార్పులు, మైక్రో ఎవల్యూషన్ గురించి కాదు. డార్విన్ చెప్పింది మ్యాక్రో ఎవల్యూషన్ గురించి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక జీవి నుండి వేరొక జీవి పుట్టుకొని రావడం. అంటే ఒక జాతి నుండి వేరొక జాతి. అంటే ఆ జాతి కానీ వేరొక జాతి పుట్టుకొని రావడం. దాన్నే మ్యాక్రో ఎవల్యూషన్ అంటున్నాడు. అంటే దాని అర్థం కుక్క నుండి పిల్లి పుట్టుకొని రావాలి, పిల్లి నుండి నక్క పుట్టుకొని రావాలి, నక్క నుండి కోతి పుట్టుకొని రావాలి, కోతి నుండి చింపాంజీ పుట్టుకొని రావాలి, చింపాంజీ నుండి మనిషి పుట్టుకొని రావాలి. దీనికి ఎక్కడ ప్రపంచంలో ఆధారాలు లేవే. అతడు చెప్పినటువంటి ఈ సిద్ధాంతానికి ప్రపంచంలో ఎక్కడా ఆధారాలు లేవు. భూతద్దం వేసుకొని వెతికినా ఆధారాలు కనిపించవు. 160 సంవత్సరాల నుండి వెతుకుతున్న ఒక్క ఆధారం కూడా వారికి లభించలేదు. అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ నరవానరులకు, అంటే సగము మనిషి సగము కోతి, సగము మనిషి సగము కోతికి సంబంధించినటువంటి ఫాజిల్స్ ఎన్ని సంవత్సరాలు, సుమారు 160 సంవత్సరాలు. డార్విన్ థియరీ అతను చెప్పినప్పటి నుండి, డార్విన్ థియరీ తన సిద్ధాంతాన్ని బయటపెట్టినప్పటి నుంచి వెతుకుతున్న ఒక్క ఫాజిల్ కూడా లభించలేదు. అసలు ఎందుకు ఒక్క ఫాజిల్ కూడా లభించలేదు ఆలోచించారు ఎప్పుడైనా? అసలు ఒక్క ఆధారం కూడా ఎందుకు లభించలేదు తెలుసా? వాటిని సృష్టించిన దేవుడు అలా సృజించలేదు. మరి ఎలా సృజించాడు? మరి ఎలా కలగజేశాడు? ఆదికాండం చూడండి, బైబిల్ విప్పి ఆదికాండం మొదటి అధ్యాయం 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూసెను. ఎలా చేశాడంట? ఈ జాతి నుంచి వేరొక జాతి వచ్చేటట్టు కాదు, ఆయా జాతుల ప్రకారము, ఏ జాతికి ఆ జాతి సపరేట్గా చేశాడు దేవుడు. అర్థమవుతుందా? ఏ జాతికి ఆ జాతి సపరేట్గా చేశాడు. ఆయా జాతుల ప్రకారము, ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, అంటే ఏ జాతికి ఆ జాతి అడవి జంతువు, ఏ జాతికి సంబంధించిన జంతువు ఆ జాతిలో నుంచే రావాలి అని చేశాడు. ఆ ఏ జాతికి సంబంధించినటువంటి పశువులు ఆ జాతిలో నుంచే రావాలని చేశాడు. ఏ జాతికి సంబంధించినటువంటి నేలపాకే ప్రతి పురుగు కూడా ఆ జాతిలో నుంచే రావాలని చేశాడు. ఒక జాతి నుంచి వేరొక జాతిని రావాలని దేవుడు చేయలేదు. అది చెబుతున్నాడు. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను, అది మంచిదని దేవుడు చూశాను. ఏ జాతికి ఆ జాతి సపరేట్గా చేశాడు. ఒక జాతి నుండి అనేక రకాల జాతులు, ఒకే జీవి నుండి పక్షులు రావాలి, ఒకే జీవి నుండి జంతువులు వచ్చాయి, ఒకే జీవి నుండి పక్షులు చేపలు వచ్చాయి, జలచరాలు వచ్చాయి, మనిషి వచ్చాడు, కోతులు వచ్చాయి. ఇలాంటి కాకెమ్మ కథలు చెప్పడం లేదు బైబిలు. దేవుడు చెయ్యటమే ఏ జాతికి ఆ జాతి సపరేట్గా చేశాడు. చేప నుండి పక్షిని చేయలేదు దేవుడు, పక్షి నుండి జంతువుని చేయలేదు దేవుడు, జంతువు నుండి కోతిని చేయలేదు దేవుడు, కోతి నుండి మనిషిని అంతకన్నా చేయలేదు దేవుడు. మనిషిని మనిషిగా సృష్టించాడు, కోతిని కోతిగా సృష్టించాడు, చింపాంజీని చింపాంజీగా సృష్టించాడు, పక్షులను పక్షులుగా సృష్టించాడు, జలచరములను జలచరములుగా. ఏ జాతికి ఆ జాతి సపరేట్గా చేశాడు దేవుడు. అర్థమవుతుందా? కుక్కలు అదొక జాతి, పిల్లులు వేరొక జాతి. ఈ రెండు ఒకే జాతి కాదు. కుక్కల నుండి పిల్లులు రాలేదు. గ్రద్దలు వేరొక జాతి, కోతులు మరొక జాతి. మనుషులు, మరి మనుషులు ఎవరు? మనుషుల్ని ఎలా చేశాడో తెలుసా? మనిషి జంతువుల్లో ఒక జంతువు కాదు. మనిషి జంతువు నుండి పుట్టుకు రాలేదు. అసలు దేవుడు మనిషిని ఎలా సృజించాడో తెలుసా? ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. లూకాసు వార్త మనిషి గురించి దేవుడు ఏమని చెబుతున్నాడో తెలుసా? లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. మనిషి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునికి కుమారుడు. ఎందుకు మనిషికి మాత్రమే ఇంత ఆధిక్యతనిచ్చాడు దేవుడు? దీని అర్థం ఏంటో తెలుసా? ప్రపంచంలో సుమారు 850 కోట్ల మంది ప్రజలుంటే వారందరూ కైనానుకు పుట్టినవారు. కైనాను ఎనోషుకు పుట్టినవాడు, ఎనోషు షేతుకు కుమారుడు, షేతు ఆదాముకు కుమారుడు, ఆదాము సాక్షాత్తు సృష్టికర్త చేత సృష్టింపబడిన దేవుని కుమారుడు.
అది మనిషికున్న ఆధిక్యత. ప్రపంచంలో ఏ పక్షికి కానీ, ఏ జంతువుకు కానీ, ఏ జలచరముకు కానీ, ఏ పురుగుకు కానీ మనిషి కన్నా ప్రపంచంలో ఎన్నో బలమైన జంతువులు ఉన్నాయి, ఆకారంలో ఎంతో పెద్ద జంతువులు ఉన్నాయి. కానీ ఏ జంతుజాలానికి కానీ లేని ఆధిక్యత మనిషికి మాత్రమే ఎందుకు వచ్చిందంటే, ఎందుకు ఉంది మనిషి మాత్రమే ప్రత్యేకం ఈ భూమి మీద అంటే, మనిషికి దేవుడిచ్చిన ఆధిక్యత. కారణం, మనిషి దేవుని కుమారుడు. మనిషి దేవుని కుమారుడు, అది మనిషి యొక్క ఆధిక్యత. మనిషి సాక్షాత్తు సృష్టికర్తకు కుమారుడు. అందుకే మనిషికి తన పోలికనిచ్చాడు, తన జ్ఞానమునిచ్చాడు, తన ఆధిక్యతనిచ్చాడు, తన అధికారమునిచ్చాడు. చూసారా, బైబిల్ ఎంత ఖచ్చితంగా, ఎంత సూటిగా మాట్లాడుతోందో, ఎంత పక్కాగా సమాచారం ఇస్తోందో. కానీ డార్విన్ ఏం చెప్పాడు? ఒక చిన్న నీటి కొలంలో జీవం పుట్టిందట, అందులో ఏకగన్న జీవులు ఏర్పడ్డాయట, వాటి నుంచి బహుకన్నుల జీవులు వచ్చాయంట, వాటిలో నుంచి జలచరములు, చేపలు, చేపల నుండి పక్షులు, పక్షుల నుండి జంతువులు, జంతువుల నుండి కోతులు, కోతుల నుండి చింపాంజీలు, చింపాంజీల నుండి మనిషి, ఇలా వచ్చాయని కన్ఫర్మ్ చేసి చెప్పలేదు డార్విన్. అలా వచ్చి ఉండొచ్చు అని మాట్లాడుతున్నాడు. అంటే తన సిద్ధాంతం పైన, తన ప్రయోగాల మీద తనకే నమ్మకం లేదన్నమాట. మరి దీన్ని పట్టుకొని డార్విన్ థియరీ నిజం అంటారేంటి? ఒకవేళ ఇప్పుడు మనం ఎక్కడా అలా జరగడం లేదే, కోతి నుండి మనిషి రావడం లేదే, మనిషి నుండి కోతి పరిణామం చెందడం లేదే, మనిషి కోతిగా పరిణామం చెందడం లేదే, లేదా కోతి నుండే మనిషి పరిణామం చెందడం లేదని అడిగితే వారు ఏమంటారో తెలుసా? కొన్ని 10 లక్షల సంవత్సరాల క్రితం జరిగాయండి ఇవన్నీ అని కాలాన్ని అడ్డు పెట్టుకొని కాలం చాటున దాక్కునే ప్రయత్నం చేస్తారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి వాదనలో అయితే వాస్తవం ఉండదో, ఎవరి వాదనలో అయితే సబ్జెక్ట్ ఉండదో, సత్తా ఉండదో, వారేమంటారు తెలుసా? మాది కొన్ని 10 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అండి అని కాలాన్ని అడ్డు పెట్టుకొని కాలం చాటును దాక్కొని బాణాలు వేసే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త ఇలాంటి వారితో. మీరు గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? ఒక క్రొత్త జీవి పుట్టుకొని రావాలి అంటే ఏం కావాలో తెలుసా? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. దీనినే బ్లూ ప్రింట్ అంటారు. ఇది ఎక్కడుంటుంది? తండ్రి నుండి వెళ్ళే శుక్రకణాల్లోని డిఎన్ఏలోని జన్యువుల మధ్య, అలాగే తల్లి అండంలో ఉన్నటువంటి డిఎన్ఏలోని జన్యువుల మధ్య ఈ ఇన్ఫర్మేషన్ అనేది నిక్షిప్తం చేయబడి ఉంటుంది. దానినే బ్లూ ప్రింట్ అంటారు. ఇందాక చెప్పుకున్నాం. ఆ ప్రింట్ ప్రకారమే పుట్టబోయే జీవి ఎలా ఉండాలి, ఎత్తెంత ఉండాలి, పొడవెంత ఉండాలి, చేతులు ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి, ఆ జీవి యొక్క జుట్టు ఏ కలర్లో ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, అవి ఏ కలర్లో ఉండాలి, ఇవన్నీ కూడా ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆ జీవి పుడుతుంది. దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. ఇది డిఎన్ఏలోని జన్యువుల మధ్య ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ప్రోగ్రామ్ చేసిన వాడు ఆ ప్రోగ్రామర్, సృష్టికర్త. దాని ప్రకారమే ఏదొచ్చినా ఆ ప్రింట్ ప్రకారమే రావాలి. అంటే ఏ జాతికి ఆ జాతికి సంబంధించిన జీవులే పుడతాయి, ఏ జాతికి ఆ జాతికి సంబంధించిన జంతువులే పుడతాయి. మనిషి నుండి మనిషే వస్తాడు, కోతి నుండి కోతే వస్తుంది, పక్షి నుండి పక్షే వస్తుంది, ఆ జాతికి సంబంధించిన పక్షే వస్తుంది. వేరే ప్రింట్ రాదు. వేరే ప్రింట్ రావడానికి అవకాశమే లేదు. ఏది వచ్చినా ఆ ప్రింట్ ప్రకారమే రావాలి తప్ప పక్షుల్లో నుండి జంతువుల ప్రింట్ రాదు, జంతువుల్లో నుండి చింపాంజీల ప్రింట్ రాదు, చింపాంజీలలో నుండి మనుషుల ప్రింట్ అస్సలు రాదు. ఇవి దేవుని చేతి పనులు, మనుషులకు అసాధ్యమైనవి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇందాక పరిశీలించిన వాటన్నిటిని బట్టి ఆలోచిస్తే డార్విన్ చెప్పినది అచ్చు తప్పని, అది సైన్స్ కూడా కాదని, సైన్స్ ఎప్పుడూ ఊహలపై ఆధారపడదు, పడకూడదని ఒక నిర్ణయానికి రావచ్చు. ఇకపోతే ప్రపంచంలో పేరెన్నికగన్న యూనివర్సిటీస్ ఆక్స్ఫోర్డ్, స్టాన్ఫోర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి యూనివర్సిటీల నుంచి ఈ డార్విన్ థియరీపై పెద్ద మొత్తంలో వ్యతిరేకత ఉంది. వ్యతిరేకించిన వారిలో హిస్టోరియన్స్ ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అబ్బో, వీరి లిస్టు చాలా పెద్దదే ఉంది. మొదటగా పీటర్ జే బౌలర్ ఏమన్నాడో చూద్దాం. ఈయన హిస్టోరియన్ ఆఫ్ సైన్స్ అండ్ ఫిలాసఫర్ ఆఫ్ బయాలజీ. ఈయన డార్విన్ థియరీపై ఎన్నో బలమైన ప్రశ్నలు లేవనెత్తాడు. డార్విన్ ఏం చెప్పాడు? జీవుల్లో మ్యుటేషన్స్ జరిగి క్రొత్త జీవి పుట్టుకొస్తుందని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? వేరియేషన్స్ అక్యూర్ సమ్హౌ, వేరియేషన్స్ ఆర్ ర్యాండమ్ అని చెప్పాడు. దీని అర్థం ఏంటో తెలుసా? జీవుల్లో మార్పులు అనేవి అనుకోకుండా జరుగుతాయట. జీవుల్లో మార్పులు అనేవి, మ్యుటేషన్స్ అనేవి ఏదో ఒక విధంగా జరుగుతాయంట. దీన్ని బట్టి ఈ పీటర్ జే బౌలర్ అనేటైన ఏమన్నాడు తెలుసా?
అసలు పరిణామం అనేది, జీవుల్లో మార్పులు అనేవి, మ్యూటేషన్స్ అనేవి అనుకోకుండా జరగడం ఏంటి, ఏదో ఒక విధంగా జరగడం ఏంటి? కావున ఈ డార్విన్ థియరీ శాస్త్రబద్ధంగా లేదు, దీన్ని ప్రపంచం నమ్మవలసిన పని లేదు అని చెప్పాడు. ఇంకా అనేక బలమైన ప్రశ్నలు లేవనెత్తాడు, వాటికి సమాధానం చెప్పిన వారు లేరండి. రెండవ ఆయన గురించి చూద్దాం. మిఖాయల్ బెహే, అమెరికన్ బయోకెమిస్ట్. ఈయన రచించిన పుస్తకం డార్విన్స్ బ్లాక్ బాక్స్ 1996లో రాశాడు. ఈయన చెప్పిన విషయం ఏంటంటే, తన పుస్తకంలో జీవుల్లో ఎన్నో వ్యవస్థలు ఉంటాయని, డార్విన్ చెప్పినట్టుగా జీవ పరిణామం జరిగితే అనుకోకుండా ర్యాండమ్గా ఏదో ఒక విధంగా మ్యూటేషన్స్ జరిగితే ఆ వ్యవస్థలన్నీ ధ్వంసమైపోతాయని, క్రొత్త జీవి ఏర్పడే అవకాశమే లేదని జీవ పరిణామ సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు ఆయన. మరొక ఆయన జాన్ సి శాన్ఫోర్డ్, అమెరికన్ జెనెటికిస్ట్. ఈయన డార్విన్ సిద్ధాంతం శాస్త్రబద్ధంగా లేదని, శాస్త్రానికి అసలు నిలవదని డార్విన్ థియరీని వ్యతిరేకించాడు. అంతేకాదు, డార్విన్ థియరీని వ్యతిరేకించిన వారిలో ప్రపంచంలో పేరునికన్న సైంటిస్టులు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వీరి లిస్టు సుమారు 1000 మంది పైమాటే. వారు ఏం మాట్లాడుతున్నారో, డార్విన్ థియరీపై వారు ఎలాంటి అభిప్రాయాలు వెల్లబుచ్చుతున్నారో మీరు జాగ్రత్తగా పరిశీలించండి. I'm skeptical of the claim. ఈ లిస్టు చూశారు కదా, వారి ప్రొఫెషన్ ఏంటో, వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో, మొత్తం వారు ఏ కంట్రీకి చెందినవారో, మొత్తం విషయాలన్నీ కూడా ఆ డీటెయిల్డ్గా అందులో రాయబడ్డాయి. వీళ్ళందరూ ఒరిజినల్ సైంటిస్ట్స్, ఒరిజినల్ స్కాలర్స్, ఒరిజినల్ ప్రొఫెసర్స్. సైన్స్ అరాకొర తెలుసుకుని టీవీ షోల్లో కూర్చొని ఊదరగొట్టే వాళ్ళు కాదు వీరు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని దేవుడే చేశాడు, మనిషిని కూడా దేవుడే సృష్టించాడు అని నమ్మే ఆస్తికులది కాదు మూఢనమ్మకం. ఈ ప్రపంచాన్ని దేవుడు చేయలేదు, తనంతట తానే వచ్చింది. ఈ ప్రపంచానికి దేవుని అవసరత అంటూ ఏమీ లేదు, మనిషిని కూడా దేవుడు చేయలేదు, కోతి నుండి వచ్చాడు అని ప్రచారం చేస్తూ, ఏ ఆధారము లేకపోయినా ఒక పిచ్చోడు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని అదే నిజమని ప్రపంచ ప్రజలకు చెబుతూ ప్రపంచ ప్రజల మీద రుద్దుతున్నటువంటి నాస్తికులది మూఢనమ్మకం, అంధవిశ్వాసం. 2017లో అమెరికాలోని ఏల్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు మనుషుల యొక్క మెదడులోని 16 భాగాల్లో నుంచి కణాలను సేకరించారు. అలాగే చింపాంజీల యొక్క మెదడులో 16 భాగాల నుంచి కణాలను సేకరించారు. ఈ కణాలన్నింటినీ సేకరించి ల్యాబ్స్లో పరిశీలించగా తేలిన విషయం ఏంటంటే, చింపాంజీల మెదడులో కంటే మనుషుల మెదడుల్లో అత్యధిక భాగంలో డోపమైన్ వ్యవస్థ ఉందని, మనుషుల మెదడుల్లో అత్యధికంగా డోపమైన్ అనే ఎంజైమ్ విడుదలవుతుందని, ఈ ఎంజైమ్ అత్యధికంగా మనుషుల మెదడుల్లో విడుదల కావడాన్ని బట్టే మనుషులకు అధిక బుద్ధి, తెలివితేటలు వచ్చాయని, వాటితో పాటే మాట్లాడే సామర్థ్యం కూడా వచ్చిందని, దీని కారణంగానే మిగతా జంతువులతో పోలిస్తే మనిషి ప్రత్యేకంగా ఉన్నాడని, ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు కలిగి ఉన్నాడని వాళ్ళు వెల్లడించారు. ఈ నాస్తికుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. కోతులకి మనుషులకి 10 లక్షల సంవత్సరాల పూర్వం ఒకటే కామన్ పూర్వీకుడు అయిన ఒక జీవి ఉండేది అన్నదే డార్విన్ గారి ప్రతిపాదన. ఇతను ఏం చెబుతున్నాడు అంటే, చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు, ఒరంగుటాన్లు, మనుషులు వీరందరూ కూడా ఒకే తల్లి సంతానం, ఒకే జీవి నుండి పుట్టుకొచ్చారు. అంటే వీరందరికీ కూడా కామన్ యాన్సెస్టర్ ఉండేది, వీరందరూ ఒకే జీవి నుండి పుట్టుకొని వచ్చారు అన్నది ఇతను మాట్లాడుతున్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు నేను ఇతను అడుగుతున్న ప్రశ్న, లేదా ఈ డార్విన్ వాదులను అడుగుతున్న ప్రశ్న, డార్విన్ వాదాన్ని నిజమో అని ప్రచారం చేస్తున్న వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనుషులు, కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు ఇవన్నీ కూడా ఒకే జీవి నుండి పుట్టుకొని వస్తే, ఒకే జీవి నుండి పరిణామం చెందితే, అలాంటప్పుడు మనుషుల్లో మాత్రమే ఉండేటువంటి, మనుషుల మెదడుల్లో మాత్రమే అత్యధిక మోతాదులో విడుదలయ్యేటువంటి డోపమైన్ ఎందుకు మిగతా చింపాంజీల్లో కానీ, కోతుల్లో కానీ, గొరిల్లాలో కానీ విడుదల కావట్లేదు? మనిషికి ఉన్నన్ని తెలివితేటలు, మేధాశక్తి వాటిల్లో ఎందుకు లేదు? ఇవన్నీ ఒకే జీవి నుండి పుట్టుకొని వచ్చాయి కదా. కేవలం మనిషికి మాత్రమే ప్రత్యేకమైన డోపమైన్ వ్యవస్థ ఎందుకు ఉంది? ప్రత్యేకంగా డోపమైన్ అత్యధిక మోతాదులో మనిషిలో మాత్రమే ఎందుకు విడుదలవుతోంది? ఈ ప్రశ్నలకి నాస్తికుల దగ్గర సమాధానం ఉండదు, డార్విన్ వాదుల దగ్గర సమాధానం లేదు. దీనికి బైబిల్ మాత్రమే ఖచ్చితమైన సమాధానం ఇవ్వగలదు. చూద్దామా? యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేయచ్చు,
తన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారు ఎవరినూ లేరట. ఏమంటున్నాడు దేవుడు? భూజంతువుల కంటే మనిషికి ఎక్కువ బుద్ధి నేర్పినవాడు దేవుడు. ఆకాశ పక్షుల కంటే మనిషికి ఎక్కువ జ్ఞానము కలగజేసిన వాడు దేవుడు. ఏ జంతువుల్లో లేని డోపమైన్ వ్యవస్థను అత్యధిక మోతాదులో మనిషి మెదడుల్లో డోపమైన్ విడుదలయ్యేటట్టు చేసేవాడు దేవుడు. ఏ జంతువుల్లో లేని డోపమైన్ వ్యవస్థను మనిషిలో పెట్టినటువంటి వాడు దేవుడు. మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి అధిక బుద్ధి బాహుల్యములనిచ్చి మాట్లాడే శక్తి ఇచ్చినవాడు దేవుడు. అందుకే ఏ జంతువులకు లేని ఆధిక్యత మనిషికి మాత్రమే ఉంది. ఇంత గొప్ప జ్ఞానాన్ని దేవుడిస్తే, ఇంత గొప్ప మేధాశక్తిని, ఆలోచన శక్తిని దేవుడిస్తే, తన్ను దేవుడు సృష్టించాడు అనుకోకుండా నేను కోతి నుండి వచ్చానని చెబుతున్నాడు ఈ జ్ఞానహీనుడు. ఈ అశాస్త్రీయమైన డార్విన్ వాదాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను త్రప్పుతో పట్టిస్తున్నటువంటి వారికి నేను సంధిస్తున్న మరొక ప్రశ్న. భూమి మీద సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మీరు చెబుతున్నారు కదా. 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి లేని ఆధిక్యత, ఏ జీవికి లేని అధికారం మనిషికి ఎందుకు వచ్చింది? ఈ 84 లక్షల జీవరాశులన్నీ కూడా మనిషికి ఎందుకు లోబడుతున్నాయి? మనిషి మాత్రమే ఎందుకు అధికారిగా ఉన్నాడు? మనిషి మాత్రమే ఎందుకు రాజుగా ఉన్నాడు? ఇంకా చెప్పాలి అంటే మనిషికి ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? అంటే 84 లక్షల జీవరాశుల్లో ఏ ఒక్క జీవరాశి మనిషికి సాటి అయినది లేదా? మనిషికి పోటీగా లేదా? లేదు, లేదు. ఎందుకు లేదు? దీనికి డార్విన్ వాదులు సమాధానం చెప్పాలి. మ్యుటేషన్స్ జరిగాయి, ర్యాండమ్గా జరిగాయి, అనుకోకుండా జరిగాయి, ఏదో ఒకలాగా జరిగి ఉంటాయి అని తప్పుడు ప్రచారం చేస్తున్న వారు దీనికి సమాధానం చెప్పాలి. మనిషికి మాత్రమే ఎందుకు రాజుగా ఉన్నాడు? మనిషికి ఈ అధికారం ఎవరిచ్చారు? దీనికి మీ దగ్గర బొత్తిగా సమాధానం లేదు. దీనికి బైబిల్ మాత్రమే ఖచ్చితమైన సమాధానం ఇవ్వగలదు. మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలోనే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే సమాధానం చెప్పింది. డార్విన్ వాదులకి కొంచెమైనా ఆలోచన అనేది ఉంటే, మీ బుర్ర పని చేస్తుంటే ఒకసారి బైబిల్ చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునండి, భూమిని అంతటినీ మీ స్వాధీనంలోకి తెచ్చుకునండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మనిషిని సృజించిన సృష్టికర్త ఆకాశ పక్షులను, భూజంతువులను, సముద్ర మత్స్యములను, జలచరములన్నింటినీ, మిగతా జీవరాశులన్నింటినీ కూడా మనిషి పాదాల చెంతకు తెచ్చి పెట్టినవాడు, మనిషిని వాటిపై ఏలికగా పెట్టినవాడు, మనిషిని సృష్టించిన సృష్టికర్త మనిషికి అధికారం ఇచ్చాడు కనుకనే మనిషి సమస్త ప్రకృతిలో, సమస్త విశ్వంలో రాజుగా ఉన్నాడు. మనిషి మాత్రమే రాజుగా ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు మనిషికి ఈ అధికారం? సాక్షాత్తు మనిషి సృష్టికర్త యొక్క కుమారుడు గనుక. నరుడు దేవునికి కుమారుడు అంటోంది బైబిల్. ఆలోచించాలి మీరు. నరునికి భూమి మీద అధికారమునిచ్చినవాడు, నరుని భూమి మీద ఏలికగా పెట్టినవాడు, నరుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినవాడు సృష్టికర్త అయిన దేవుడు. అంతేగాని మనిషి కోతి నుండి రాలేదు, మనిషి చింపాంజీ నుండి రాలేదు. మనిషికి, కోతులకు, చింపాంజీలకు వీటన్నిటికీ మూలం ఒక్కటి కానే కాదు. మనిషిని మనిషిగా సృష్టించాడు దేవుడు. కోతి నుండి మనిషి రాలేదు. ఇది ప్రపంచ ప్రజలు తెలుసుకోవాలి. డార్విన్ వాదులు ముఖ్యంగా తెలుసుకోవాలి.